అంతకంటే ముందు ఇంతకుముందు పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని చర్చించారు. గతంలో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణము బీసీలు అనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఆనాడు బీసీల యొక్క స్థితిగతుల పైన, బీసీల యొక్క సమస్యల పైన ఏదైతే నివేదిక ఇచ్చారో, మురళీధరన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారము బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు దగ్గర నుండి ఈనాటి చంద్రబాబు నాయుడు వరకు తెలుగుదేశం పార్టీ 23 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి బీసీలను నట్టేట ముంచి ఈరోజు మీరు మీ పార్టీ యొక్క రాజకీయం కోసము, ఓటు బ్యాంక్ రాజకీయం కోసము బీసీలను ఉపయోగించుకొని బీసీలను అనగదొక్కే కార్యక్రమం చేశారు తప్ప మీ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీ ఏదైతే ఉందో 44% రిజర్వేషన్ అనే అంశాన్ని ఇప్పటి వరకు ప్రస్తావించలేని పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈ సందర్భంగా ఒక్కటే నేను తెలియజేస్తున్నాను, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోపు ఈ రిజర్వేషన్ల అంశం ఖచ్చితంగా 44% బీసీలకు నిర్ణయించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.